అబ్బబ్బబ్బా! ఈ కోతులు ఎక్కడి నుంచి వస్తాయో ఏమో గానీ, మన కళ్ళు కప్పెట్టి మనం అలా వెళ్ళామంటే చాలు ఇలా దూరిపోతాయనమాట ఇంట్లోకి. రోజు ఇట్లానే ఈరోజు కూడా పాపని రెడీ చేసేసి 8:30 కల్లా పాప వ్యాన్ వస్తుందని చెప్పి మొత్తం అన్నం కూరలు మొత్తం చేసేసి తాళాలేసేసి వెళ్ళిపోయాననమాట. తాళాలేసి వెళ్ళిపోయినా కూడా కోతులు ఎలా వచ్చాయో ఏమో గానీ, ఎలా వచ్చాయని సందేహపడాల్సిన అవసరమే లేదంటే అవి చిన్న కోతులు కాబట్టి మన కటకటాలు ఉంటాయి కదా, కటకటాలు రెండిటి మధ్యలో అంటే గేటుకి మధ్యలో బొక్క ఉంటుంది కదా, ఆ బొక్కలో నుంచి వచ్చాయన్నమాట. ఆ బొక్కలో నుంచి వచ్చి కోతులు చూడండి ఇల్లుని ఎలా చేసేసాయో, వండిన అన్నము కూర మొత్తం నేలపాలు చేసేసాయి అనమాట. అన్నము కూరతో పాటు ఉప్పు పప్పు అంటే చింతపండు అవి కూడా కిందేసేసాయి. అంటే ఇవాళ ఏంటంటే 20 రూపీస్కి నాష్టా తెచ్చారు పిల్లల కోసమని. పాపం తినమంటే తినకుండా వ్యాన్ వచ్చేసిందని చెప్పి వెళ్ళిపోయిందనమాట. అమ్మ నాకు ఈరోజు వద్దు నేను తిన్నని చెప్పేసి సరేలే అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయా అక్కడ పెట్టేసి. వచ్చి చూసేసరికి నాష్టా కానీ అన్నం కూరలు మొత్తం నేలపాలైపోయాయి. భలే బాధేసింది ఫ్రెండ్స్ ఇలా అయినందుకు. మా వీడియో కానీ మీకు ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ఒక లైక్ కొట్టేసి వెళ్ళండి.